మహాశివరాత్రి మనందరికీ తెలిసిన పండుగే. ఉపవాసం ఉంటాం, రాత్రంతా మేల్కొనుంటాం. కాని ఆ ఈ సాధారణ ఆచారాల వెనుక ఎంత లోతైన పురాణాలున్నాయో, ఎంత అద్భుతమైన యోగ విజ్ఞానం దాగి ఉందో చాలామందికి తెలియదేమో. దేవతలు కూడా భక్తితో మేల్కొనుండే ఒక రాత్రది. మానవుడు తనలోని దైవత్వాన్ని తాకగలిగే ఒక రాత్రి. ఈరోజు మనం ఆ రహస్యాలను కొంచెం లోతుగా చూద్దాం. మన దగ్గర పురాణాలున్నాయి, యోగశాస్త్ర గ్రంథాలున్నాయి. అసలీ రాత్రి ఎందుకంత శక్తివంతమైనది? ఈ కథల వెనుక ఉన్న అసలు సందేశమేంటి? ఈ విషయాలన్నీ చర్చిద్దాం. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక పండుగ కాదు, ఇదొక విశ్వశక్తితో మనం అనుసంధానం అయ్యే అవకాశమన్మాట. అయితే మొదటి నుండి ప్రారంభిద్దాం. ఈ పండుగకు మూలమని చెప్పే కథలు చాలా ఉన్నాయి కదా. అందులో మొదటిది బహుశా విశ్వంలోనే అత్యంత ప్రసిద్ధమైన వివాహం గురించినది అనుకుంటా, శివపార్వతుల కళ్యాణం. అవును, శివపురాణం, స్కందపురాణం ఈ కథను చాలా అద్భుతంగా వర్ణిస్తాయి. పార్వతీదేవి గురించి మనకు తెలుసు. శివుడిని భర్తగా పొందడానికి ఎంత కఠోరమైన తపస్సు చేసిందో. ఆమె ఆ నిష్కల్మషమైన భక్తికి, సంకల్పానికి శివుడు చలించిపోయి ఆమెను వివాహం చేసుకోడానికి అంగీకరించాడు. ఆ కళ్యాణానికి బ్రహ్మదేవుడే పురోహితుడు, విష్ణుమూర్తి కన్యాదానం చేశారు అని అంటారు కదా. అవునవును. ఆ దివ్య వివాహం జరిగింది ఫాల్గుణమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి నాడే. అందుకే ఆ రోజును మనం శివరాత్రిగా జరుపుకుంటాం. ఇది వినడానికి చాలా అందమైన కథ. కాని దీని వెనుక ఉన్న అంతరార్థమేమిటి? ఇది కేవలం ఇద్దరు దేవతల పెళ్లి కథ మాత్రమేనా? అస్సలు కాదు. ఇక్కడే అసలైన వేదాంతముంది. శివుడు అంటే చైతన్యం, అంటే స్పృహ, జ్ఞానం. పార్వతీ శక్తి, అంటే ప్రకృతి, క్రియ. ఓ, చైతన్యం, శక్తి. అవును. ఈ కథలోని అసలు అర్థమేమిటంటే, చైతన్యం లేకుండా శక్తికి ఒక దారి ఉండదు, అది గుడ్డిది. అలాగే శక్తి లేకుండా చైతన్యం ఏమీ చెయ్యలేదు, నిష్క్రియాత్మకమైనది. మన జీవితంలో కూడా అంతే. అంటే ఉదాహరణకి మన కెరీర్ ఆశయాలు, కుటుంబ బాధ్యతల మధ్య రోజూ ఎదుర్కొనే సంఘర్షణ లాంటిదా ఇది? సరిగ్గా అదే. మీరన్నట్టు మన కెరీర్ ఆశయాలు అంటే శక్తి, దానికి మనకున్న వివేకం అంటే చైతన్యం తోడు లేకపోతే అదొక లక్ష్యం లేని పరుగవుతుంది. అదే సమయంలో ఎంత జ్ఞానమున్నా దాన్ని ఆచరణలో పెట్టడానికి సంకల్పం, క్రియ అంటే శక్తి లేకపోతే అది వృధానే కదా. ఈ రెండో మనలో కలిసి నడవాలి. అద్భుతం. ఈ కథ సృష్టి, కలయిక గురించి చెబుతోంది. కాని దీనికి పూర్తి భిన్నంగా వినాశనాన్ని ఆపడం గురించి మరొక శక్తివంతమైన కథ ఉంది కదా. బహుశా శివరాత్రికి సంబంధించిన అత్యంత నాటకీయమైన కథ అదేనేమో, సముద్రమథనం. అవును. భాగవత పురాణం, విష్ణు పురాణం ఈ సంఘటనను కళ్లకు కట్టినట్టు వర్ణిస్తాయి. దేవతలు, అసురులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలికారు. కాని వాళ్లు ఊహించనిది జరిగింది. అమృతం కంటే ముందు విషం పుట్టింది. మామూలు విషం కాదు, హాలాహలం, సృష్టి మొత్తాన్ని దహించివేయగల అత్యంత భయంకరమైన విషం. దాని వేడికి ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. అప్పుడు దేవతలందరూ భయంతో కైలాసానికి పరిగెత్తారు. రక్షించమని శివుణ్ణి వేడుకున్నారు. అప్పుడు శివుడు చూపిన కరుణ అసమానమైనది. ఆయన చిరునవ్వుతో, నా పిల్లలు ప్రమాదంలో ఉంటే నేను కాపాడకపోతే ఎలాంటి తండ్రిని అని చెప్పి ఆ భయంకరమైన విషాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఒక్క గుక్కలో తాగేశాడు. ఇది ఆలోచిస్తేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అక్కడే కథలో మరో కీలకమైన మలుపుంది. శివుడు ఆ విషాన్ని మింగేస్తుండగా పార్వతీదేవి అది ఆయన శరీరంలోకి వెళ్లకుండా తన ప్రేమశక్తితో ఆయన కంఠాన్ను పట్టుకుంది. ఆ విషం కిందకి దిగకుండా, పైకి రాకుండా అక్కడే నిలిచిపోయింది. ఓ, దానివల్లేనా ఆయన కంఠం నీలంగా మారింది? సరిగ్గా. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరొచ్చింది. ఆ విషం యొక్క తీవ్రమైన వేడిని తట్టుకోవడానికి దేవతలందరూ ఆ రాత్రంతా మేల్కొని ఆయన నామాన్ని జపిస్తూ జాగరణ చేశారు. అదే మొదటి నిజమైన శివరాత్రి జాగరణ అన్నమాట. అంటే లోక కళ్యాణం కోసం శివుడు చేసిన త్యాగానికి కృతజ్ఞతగా చేసిన జాగరణ అది. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు అవమానాలు, వైఫల్యాలు, దుఃఖం అనే విషయాలను ఎదుర్కోవాల్సొస్తుంది. వాటిని చూసి పారిపోకుండా ఆ నీలకంఠుని తలుచుకుంటే ఆ విషాన్నే కూడా మనల్ని నాశనం చేయకుండా జీర్ణం చేసుకోగల శక్తి వస్తుందంటారా? నిస్సందేహంగా. ఆ విషాన్ని మనల్ని నియంత్రించనివ్వకుండా దాన్ని మన శక్తిగా మార్చుకోవడమే నీలకంఠతత్వం. ఇంతటి గొప్ప త్యాగాలు చేసినా కొన్నిసార్లు దేవతలలో కూడా అహంకారం తలెత్తుతుంది.
అప్పుడు శివుడు తన అనంతమైన స్వరూపాన్ని ఎలా చూపించాలో చెప్పే కథ కూడా శివరాత్రితో ముడిపడి ఉంది. అవును, ఇది శివపురాణం మరియు లింగపురాణాలలో ప్రముఖంగా కనిపిస్తుంది. ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనే వాదన మొదలైంది. అది ఎంత తీవ్రమైందంటే విశ్వసమతుల్యతకే ప్రమాదంగా మారింది. అప్పుడు వారి మధ్య ఆద్యంతాలు లేని, అంటే మొదలు చివర లేని ఒక భారీ జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. ఒక అంతు లేని కాంతి స్తంభం. ఈ స్తంభం అంచులను కనుగొన్నవారే గోప అని ఒక ఆకాశవాణి వినిపించింది. అప్పుడు విష్ణువు వరాహ రూపంలో కిందికి, బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్లడం మొదలుపెట్టారు. వేల సంవత్సరాలు ప్రయాణించినా వారికి ఆ స్తంభం అంతూ చిక్కలేదు. చివరకు అలసిపోయి తమ అశక్తతను ఒప్పుకున్నారు. వారి అహంకారం నశించగానే ఆ స్తంభం నుండి శివుడు ప్రత్యక్షమై తానే ఆద్యాంతాలు లేని పరమ చైతన్యమని నిరూపించాడు. ఈ అద్భుతమైన సంఘటన జరిగింది కూడా మహాశివరాత్రి నాడే. అంటే సృష్టికర్త, స్థితికారుడు ఇద్దరూ కూడా ఆయన మూలాన్ని కనుక్కోలేకపోయారన్నమాట. ఇది మన మేధోపరమైన అహంకారంపై ఒక పెద్ద వ్యాఖ్యానం లాంటిది. మనకు ఎంత తెలిసినా, ఎంత సాధించినా ఈ విశ్వచైతన్యం ముందు మనం చాలా చిన్నవాళ్లమని గుర్తుచేస్తుంది. ఖచ్చితంగా. జ్ఞానం యొక్క నిజమైన లక్షణం వినయం. అదే ఈ కథ చెప్పే పాఠం. ఇక 4వ ముఖ్యమైన అంశం శివుని విశ్వనృత్యం, తాండవం. శివరాత్రి రాత్రి శివుడు ఈ సృష్టి లయల నృత్యం చేస్తాడని అంటారు. ఆయన చేతిలోని డమరుకం సృష్టికి, మరో చేతిలోని అగ్ని లయకు ప్రతీక అని. ఒక పాదం అజ్ఞానాన్ని అణిచివేస్తుంటే మరో పాదం మోక్షాన్ని ప్రసాదిస్తుందని వర్ణిస్తారు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయముంది. ఆధునిక భౌతిక శాస్త్రం, ముఖ్యంగా క్వాంటం ఫిజిక్స్, ఈ విశ్వం నిరంతర సృష్టి మరియు లయల ప్రక్రియని చెబుతోంది. అణువుల స్థాయిలో కణాలు నిరంతరం పుడుతూ నశిస్తూ ఉంటాయి. ఓ అలాగా? అవును. ఈ సార్వత్రిక ప్రక్రియకు శివుని తాండవానికి ఉన్న సారూప్యత ఎంత అద్భుతమంటే, జెనీవాలోని సర్న్, అంటే యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్, వారి ప్రాంగణంలో నటరాజ విగ్రహాన్ని స్థాపించారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ప్రపంచంలోనే అతి పెద్ద పార్టికల్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ ముందు నటరాజ విగ్రహం ఉందన్నమాట. ప్రాచీన జ్ఞానానికి ఆధునిక విజ్ఞానమిచ్చిన గౌరవం అది. ఈ కథలు అద్భుతమైన అంతరార్థాలనిస్తున్నాయి. కాని ఈ రాత్రికి కేవలం పౌరాణికంగానే కాకుండా యోగపరంగా, శాస్త్రీయంగా కూడా ఏదైనా ప్రాముఖ్యత ఉందా? తప్పకుండా. ఇక్కడే అసలైన రహస్యం దాగి ఉంది. ప్రాచీన ఋషులు కేవలం కథలు చెప్పే కవులు కాదు. వారు స్పృహకు సంబంధించిన శాస్త్రవేత్తలు. వారు గమనించిందేమిటంటే, మహాశివరాత్రి నాడు భూమి ఉత్తరార్ధగోళం ఒక ప్రత్యేకమైన కోణంలో ఉంటుంది. దీనివల్ల మానవ శరీరంలోని ప్రాణశక్తి సహజంగానే పైకి, అంటే ఊర్ధ్వముఖంగా ప్రవహిస్తుంది. ఊర్ధ్వముఖంగా ప్రవహించడం అంటే దాన్ని కొంచెం వివరిస్తారా? మన వెన్నెముకలో ఇడ, పింగళ అనే 2 ప్రధాన శక్తినాడులు ఉంటాయి. సాధారణంగా మన శక్తి ఈ రెండింటిలో ప్రవహిస్తూ ఉంటుంది. కాని శివరాత్రి నాడు సహజంగానే ఒక పైకి నెట్టే శక్తి ఉంటుంది. మనమా రాత్రి మేల్కొని ముఖ్యంగా వెన్నెముక నిటారుగా ఉంచు కూర్చుంటే ఆ శక్తి మధ్యలో ఉండే ఆధ్యాత్మిక నాడి అయిన సుషుమ్నలోకి ప్రవహించడం చాలా సులభమవుతుంది. అంటే ఆ రాత్రి సహజంగానే ఒక ఆధ్యాత్మిక ఉప్పెన లాంటిది ఏర్పడుతుంది. మనం మేల్కొని సిద్ధంగా ఉంటే దాన్ని అందుకోవచ్చన్నమాట. పరిపూర్ణమైన పోలిక. సుషుమ్నలో శక్తి ప్రవహించినప్పుడు ధ్యానం చాలా సులభంగా, లోతుగా జరుగుతుంది. ఆధ్యాత్మిక అనుభూతులకు, ఉన్నత చైతన్య స్థితులను అందుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం. అందుకే ఆ రాత్రి మేల్కొని వెన్నెముక నిటారుగా ఉంచడం చాలా ముఖ్యం. ఇది కేవలం ఒక నమ్మకం కాదు, మన శరీర వ్యవస్థపై గ్రహాలకున్న ప్రభావం గురించిన యోగశాస్త్రం. అంటే ప్రయత్నానికి ప్రకృతి కూడా సహకరించే రాత్రి అది. కాని ఏమీ తెలియకుండా, అనుకోకుండా ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కూడా శివుడు కరుణ చూపిస్తాడని చెప్పే కథ ఒకటుంది గదా, ఒక వేటగాడి కథ. అవును. స్కందపురాణం ఈ అద్భుతమైన కథను వివరిస్తుంది. ఒక వేటగాడు ఆ రోజంతా వేట దొరక్క ఆకలితో ఉన్నాడు. అంటే తెలియకుండానే ఉపవాసం చేశాడు. రాత్రి ఒక పులి నుండి తప్పించుకోవడానికి ఒక బిల్వ వృక్షం ఎక్కాడు. నిద్ర రాకుండా ఉండటానికి ఆ చెట్టు ఆకులు ఒక్కొక్కటిగా కిందకి వేస్తూ గడిపాడు. సరిగ్గా. అంటే తెలియకుండానే జాగరణ కూడా చేశాడు. ఆ చెట్టు కింద ఒక శివలింగముందని అతనికి తెలియదు.
అతను వేసిన బిల్వపత్రాలు లింగంపై పడ్డాయి. తెలియకుండానే బిల్వార్చన జరిగింది. దాహం తీర్చుకోడానికి తన దగ్గరున్న నీటిని తాగుతుంటే కొన్ని చుక్కలు కిందకి జారి లింగంపై పడ్డాయి. అలా తెలియకుండానే అభిషేకం కూడా పూర్తయింది. అన్నీ తెలియకుండానే జరిగిపోయాయన్నమాట. అవును. మరునాడు యమదూతలు అతని ప్రాణం తీసుకెళ్లడానికి వస్తే శివగణాలు వారిని అడ్డగించి, ఇతను శివరాత్రి వ్రతం ఆచరించాడు, ఇతను మావాడు అని కైలాసానికి తీసుకువెళ్లారు. చూడండి, ఏ మంత్రం తెలియదు, ఏ శాస్త్రం తెలియదు, భక్తి కూడా లేదు. కేవలం అనుకోకుండా జరిగిన చర్యలకే మోక్షం లభించింది. ఇది శివుడిని భోళాశంకరుడు అని ఎందుకంటారో తెలియజేస్తుంది. ఆయన కరుణకు హద్దులు లేవని చూపిస్తుంది. తెలియక చేసిన పూజకే అంతటి ఫలముంటే తెలిసి భక్తితో శ్రద్ధతో ఆచరించేవారికి ఎంతటి ఫలం దక్కుతుందో కదా. సరే, ఇంత శక్తివంతమైన రాత్రిని మనం సరిగ్గా ఉపయోగించుకోవాలంటే ఆచరించాల్సిన ముఖ్యమైన పద్ధతులేమిటి? ఉపవాసం, జాగరణ వెనుక ఉన్న అసలు అర్థమేమిటి? మంచి ప్రశ్న. ఉపవాసమంటే కేవలం ఆహారం మానడం కాదు. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం, భగవంతునికి దగ్గరగా ఉండటం. మనం ఆహారం తీసుకోనప్పుడు జీర్ణక్రియకు వెళ్లాల్సిన శక్తి ఆదా అవుతుంది. ఆ శక్తిని ఆధ్యాత్మిక సాధనకు మళ్లించవచ్చు. ఇక జాగరణ అంటే అజ్ఞానమనే నిద్రను జయించి చైతన్యాన్ని ఎంచుకోవడాన్ని సూచిస్తుంది. ఆ రాత్రి విశ్వంలో ప్రవహించే అపారమైన శక్తిని మన చైతన్యంలోకి ఆహ్వానించడం అన్నమాట. ఇక పూజల విషయానికొస్తే శివరాత్రి రాత్రి చేసే ప్రహర పూజ లేదా జాముల పూజ చాలా ప్రత్యేకమైనదని అంటారు. రాత్రిని 4 భాగాలుగా విభజించి పూజించడం వెనుక అంతర్యమేమిటి? అవును, ఇది చాలా అర్థవంతమైన ప్రక్రియ. ప్రతి జాములో చేసే అభిషేకానికి ఒక ప్రత్యేకమైన అర్థం, ప్రయోజనం ఉన్నాయి. మొదటి జాములో పాలతో అభిషేకం చేస్తారు. పాలు పవిత్రతకు చిహ్నం. ఓ శివా, నన్ను శుద్ధి చెయ్యి అని కోరడం దీని అంతరార్థం. ఓకే. రెండవ జాములో పెరుగుతో అభిషేకం. పాలు పెరుగుగా మారడం ఒక పరివర్తన. ఇది మనలోని దుర్గుణాలను సద్గుణాలుగా మార్చమని ప్రార్థించడం. మూడవ జాము అర్ధరాత్రి సమయం కదా, అది చాలా శక్తివంతమైనదని అంటారు. అవును, ఆ సమయంలో తేనెతో అభిషేకం చేస్తారు. ఇది పాపనాశనానికి, మనం పడిన కష్టాలకు లభించే మధురమైన ఫలితానికి ప్రతీక. చివరగా 4వ జాము బ్రాహ్మీ ముహూర్తంలో చక్కెర లేదా చెరకు రసంతో అభిషేకం చేస్తారు. ఇది మోక్షం యొక్క మాధుర్యాన్ని, ఫలసిద్ధిని సూచిస్తుంది. ఆహా, అంటే ఈ 4 అభిషేకాలు ఒక మనిషి యొక్క పూర్తి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సూచిస్తాయన్నమాట, శుద్ధి నుండి మోక్షం వరకు. ఇది వినడానికి చాలా పద్ధతిగా, శక్తివంతంగా ఉంది. కానీ ఈ ఆధునిక వేగవంతమైన జీవితంలో ఇంత నిష్టగా 4 జాముల పూజ చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. మరి అప్పుడు? చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. శాస్త్రాలు ఎప్పుడూ ఆచరణ సాధ్యం కానివి చెప్పవు. శివుడు ఆడంబరాన్ని కాదు, ఆర్తిని చూస్తాడు. ఒకవేళ ఈ అభిషేకాలు చేయలేని పక్షంలో ఆ రాత్రి మేల్కొని శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఈ భావనలను మనసులో నిలుపుకుంటే చాలు. భావన ముఖ్యం, వస్తువులు కాదు. ఒక చెంబునీళ్లు, ఒక బిల్వపత్రం భక్తితో సమర్పించినా ఆయన స్వీకరిస్తాడు. మీరు బిల్వపత్రమన్నారు. శివపూజలో మారేడు దళానికి అంత ప్రాముఖ్యత ఎందుకు? శివునికి బిల్వపత్రాలంటే అత్యంత ప్రీతి. దాని ఆకులో 3 దళాలు కలిసి ఉంటాయి. అవి త్రిమూర్తులను, త్రిగుణాలను మరియు శివుని 3 కళ్లను సూచిస్తాయి. కాబట్టి ఒక బిల్వపత్రాన్ని భక్తితో సమర్పించడమంటే మన సర్వస్వాన్ని ఆయన పాదాల వద్ద సమర్పించడమే. అందుకే ఒక బిల్వపత్రం సమర్పిస్తే 1000 పూలతో పూజించిన ఫలం దక్కుతుందని చెబుతారు. అద్భుతం. ఈరోజు చర్చ నుండి మనం గ్రహించాల్సింది, మహాశివరాత్రి కేవలం ఒక పండుగ కాదు, అదొక అద్భుతమైన ఆధ్యాత్మిక అవకాశం. ఒకవైపు శివుడి అపారమైన కరుణ కనిపిస్తుంది, సృష్టి కోసం విషం తాగడం, ఏమీ తెలియని వేటగాడిని కూడా కరుణించడం వంటి కథలలో. మరోవైపు మన ప్రయత్నం, మన చైతన్యం యొక్క ప్రాముఖ్యత యోగశాస్త్రంలో కనిపిస్తుంది. సరిగ్గా చెప్పారు. శివుని కరుణ మరియు మన సాధన, ఈ రెండూ కలిసే రాత్రిది. ఈ రాత్రి చీకటి మన జీవితంలోని కష్ట సమయాలకు, మనలోని అజ్ఞానానికి ప్రతీక. ఆ చీకటిలో మేల్కొని ఉండటమే, కష్టాలలో కూడా చైతన్యంతో ఉండి ఆశను కోల్పోకుండా మనలోని దైవత్వాన్ని వెతకడం. శివరాత్రి యొక్క అసలైన సందేశమదే. చీకటిని చూసి భయపడకు,
ఆ చీకటిలోనే వెలుగు దాగి ఉంది. దానికోసం జాగరణ చెయ్యి. ముగించే ముందు ఒక చివరి ఆలోచన. మనం ఇప్పటివరకు కథలు, ఆచారాలు, శాస్త్రం గురించి మాట్లాడుకున్నాం. వీటన్నింటికీ అతీతంగా శివరాత్రి యొక్క నిజమైన అర్థం బయట ఎక్కడో గుడిలో ఉన్న శివుడిని వెతకడం ఆపి మనలోనే నిశ్శబ్దంగా, అనంతంగా ఎల్లప్పుడూ ఉన్న ఆ చైతన్యాన్ని గుర్తించే రాత్రేమో. మన ఆలోచనలన్నింటికీ, భావోద్వేగాలన్నింటికీ సాక్షిగా ఉన్న ఆ శివతత్వాన్ని, ఆ స్పృహను అనుభూతి చెందే రాత్రేమో. అదే అసలైన శివరాత్రి కావచ్చు.